కీర్తనలు 81వ కీర్తన 13, 14 వచనాలు ఎవరైనా కొంచెం మైక్లో చదివిన సహాయం చేయను. అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. చాలు తల్లి. ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ రాసిన ఈ భాగంలో ఏమన్నాడు? అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. అవునండి, ఎందుకంటే ఈ మాట మనం చదువుతున్నప్పుడు దేవుడు చాలా వేదనతో పలుకుతున్న మాటలాగా ఉంటుంది. అయ్యో అంటే చాలా బాధతో మాట్లాడే మాట. నిజమే, దేవుడు తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎంతగా ప్రేమించి, వారు నిజంగా ఐగుప్తుల నుండి వారి దాసత్వం నుంచి వారిని విడిపించి పాలు తేలిన ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి పరలోకం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని వారికి అనుగ్రహించి, దేవుడు వారికి మాంసం కావాలంటే మాంసం ఇచ్చి, వాళ్ళు ఎక్కడ కట్టని మరి ఇండ్లను త్రవ్వని బావులను వారికి అనుగ్రహించి దేవుడు వారిని సంతృప్తిగా పోషించాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఉంటున్న అనేక మందిని కూడా ఆయన శత్రువులను చెదరగొట్టి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు ఆ కానాను అంటే పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నా ప్రజలు ఉండాలన్న సంకల్పంతో దేవుడు వారి ఎడల ఎంతగానో వాళ్ళ విషయంలో ఒక పూచీ కలిగి నడిపిస్తున్నప్పుడు వాళ్ళు అనేక సార్లు మరి మోషే మీద సడుగుకున్నారు. అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు కొన్నిసార్లు వాళ్ళతో ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించిన సందర్భంలో దేవుడు నిజంగా వాళ్ళ విషయంలో బాధపడుతూ ఈ మాట అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల ఎంత మేలు, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. నిజమేనండి. ఈరోజున దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే ఆయన ప్రజలుగా మనం ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే కదా? ఈరోజున అధికారులైనా ఒకవేళ మంచి మంత్రులుగా స్థానంలో ఉన్నా ప్రజలు నా మాట వినాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకు అంటే దేశమును మంచిగా వారు పరిపాలించాలన్నా, అలాగే దానిలో కొంత అభివృద్ధి జరగాలన్నా అధికారులు వాళ్ళ కింద సబార్డినేట్స్ తోటి వాళ్ళందరితో చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆర్డర్ పాస్ చేసినప్పుడు నా మాట వినాలని. నిజమే. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా తల్లిదండ్రులు కూడా మనకి మాట వినాలని కోరుకుంటారు పిల్లలు. ఎందుకంటే పిల్లల మాట వినకపోతే తల్లిదండ్రులు బాధపడతారు. నా కడుపు నుంచి అడబొట్టేవను, లేదంటే అయ్యో అని చాలా పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు చక్కగా ఒక ప్రయోజకులు అవ్వాలన్న ఉద్దేశం తల్లిదండ్రులు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారు చెప్పండి? బెత్తం వాడకపోతే విరోధి అవుతాడని వాక్యం ఉంది. ఏమంటుందండి? బెత్తం వాడకపోతే విరోధి అనంట. అంటే బెత్తం వాడాలంటే ఏం చేయాలి? పిల్లల్ని తప్పు చేస్తే కొన్నిసార్లు సామెతలు తీసి అది మావాడిని చిన్నప్పుడు చదవమనేవాడిని, నువ్వు ఇందుకోసం చదివించావా అనేవాడు. అంటే దానిలో బెత్తం వాడాలి, బెత్తం వాడాలి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము. వాడి మీసాలు వచ్చినప్పుడు ఆడి మాట వినడు, తర్వాత ఆడికి మొక్కాయ వంగందో మోగే వంగడాడు. అందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని కొంచెం వాళ్ళని ఎప్పుడూ కూడా నా పిల్లలు నాకన్నా యోగ్యులుగా ఉండాలా, నా పిల్లలు చక్కగా ప్రయోజనకరంగా ఉండాలా, నా కర్మ నాకు సరైన ఉద్యోగం లేక నేను తిప్పలు పడుతున్నాను. వీళ్ళైనా చెప్పండి, మనకుండి కాన్వెంట్లో చదువుతున్నారా ఏంటి చెప్పండి? ఆ టయానికి ఫీజులు కట్టకపోతే బయట పడేస్తారన్న సంగతి కూడా తెలిసి కూడా తెగించి మన పిల్లల్ని కాన్వెంట్లో ఎందుకు చదివిస్తున్నామంటే వాళ్ళొక ప్రయోజనం అవ్వాలని. ఆడు మంచి మార్కులు వచ్చినప్పుడు సంతోషించి పొంగిపోతారు తల్లిదండ్రులు. వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయితే తల్లిదండ్రులు కుంగిపోతూ ఉంటారు. అందుకని బిడ్డల వల్ల ఆయుష్ పెరుగుద్దంట, బిడ్డల వల్ల బీపీలు షుగర్లు కూడా పెరుగుతాయంట. కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళ విషయంలో ఒక మంచి కోరుకునే ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డలు నా మాట వినాలి. భర్త కూడా అనుకుంటాడు నా భార్య నా మాట వినాలని. భార్య అనుకుంటుంది
అసలు నా మాట వింటే కొంపెట్టుకు ఎదుగు తగలడుద్ది అన్నట్టుగా భార్య కూడా అంటుంది. అంటే భర్త మాట భార్య వినాలా, భార్య మాట కూడా భర్త వినాలి. ఎందుకు వాళ్ళు వినాలనుకుంటారు? మన కుటుంబం కొంచెం సాఫీగా వెళ్ళాలంటే భార్య ఒక భర్తలో వాళ్ళు ఒక మాట మీద అంగీకారానికి ఉన్నప్పుడే ఆ కుటుంబం అనేది సాఫీగా ముందుకెళ్తుంది. నా మాటే నగ్గాలి అన్నాం అనుకోండి, అది తేడా వచ్చేస్తుంది. అందుకని భార్య భర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. నిజమే. అలాగే దైవజనులు కూడా తన సంఘము కూడా ఆత్మీయంగా ఎదగాలని, సంఘము ఎత్తబడి సంఘముగా ఉండాలని, సంఘములో వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న బలహీనత నుంచి వాళ్ళు విడుదల పొందాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని, అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదం శారీరకంగాను ఆత్మీయంగా కూడా వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని దైవజనుడు కూడా వాళ్ళ కోసం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ రోజున ఎవరు కోరుకున్నా నా మాట వినాలని ఎందుకు అనుకుంటారంటే వాళ్ళొక మంచి ప్రయోజకులకు అవ్వాలన్న ఉద్దేశమే. ఎవరైనా పాడైపోతుంటే సంతోషించేవాడు వాడిని సైకో అంటారు. నిజమే. ఎవరికైనా నష్టపోతున్నప్పుడు వాళ్ళకి పండగ చేసుకునే వాళ్ళని వేరే విధంగా మాట్లాడతారు. అందుకనే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా మనం దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే వింటామో ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా దారిలోకి వస్తారు. మనము అలవాట్లు మానుకోకుండా మన జీవితాలు మార్చుకోకుండా నా బిడ్డలు నా మాట వినాలంటే ఎవడన్నా వింటాడా? ముందు నీ సంగతి చూసుకో అంటారు. అనపోయినా మనకి లోపల మన పొద్దుగోకులు ఫోన్లు చూస్తా పిరాయి ఏంటి ఫోను అన్నావు అనుకో, ఎట్లా ఉంటుంది? నువ్వు చూస్తలేదంటే అంటాడా లేదు? చెప్పండి. అంటారు ఆటోమేటిక్గా పిల్లలు అనేస్తారు. నువ్వు సీరియల్ చూసుకుంటా పిల్లల్ని ఏదైనా చూడొద్దన్నావు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మాటకు మాట అనే రోజు ఇవాళ అసలుకి ఎవడ తగ్గట్లా. అరే అమ్మాయి నానే కొంచెం అలా మాట్లాడకూడదన్న ఆలోచన ఈ రోజున పిల్లలకు కూడా రావట్లా. ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి అంతగా భయంకరమైన వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది ఈ రోజున చూస్తూ ఉంటాడు. అందుకని మనం బిడ్డల విషయంలో తల్లిదండ్రులు నా మాట వినాలన్నట్లుగా బిడ్డలో నిజంగా నా మాట వినాలని తల్లిదండ్రులు వేదనతో ఉంటారు ఈ రోజున. దైవజనులు కూడా నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలా. అప్పులు పాలైపోతున్నారు, సరైన మంచి గృహాలు వీళ్ళకి లేవు, వీళ్ళ భర్తలు కొంతమంది తాగుళ్ళు అలవాటులో ఉంటున్నారు. వీళ్ళు ఈ రోజున కొంతమంది వారి యొక్క ప్రవర్తన సరిగా ఉండట్లేదని చెప్పేసి అయ్యో సంఘములో బిడ్డలు ఇలా ఉండకూడదని చెప్పేసి దైవజనుడు కూడా చాలా వేదన పొందుతూ ఉంటాడు. అవునండి. అందుకని జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాశాడు. సామెతల గ్రంథం రండి ఒకసారి 5వ అధ్యాయము 7 నుంచి ఒక్కసారి మీరు 13 దాకా చదివితే మీకు చక్కని మాటలు అక్కడ చెప్తాడు. సామెతలు 5వ అధ్యాయము 7 నుంచి 13 దాకా ఒకసారి చదువునానా. కుమారుడా నా మాట ఆలకింపుడి, నా మాట ఆలకించండి. అంటే నేను చెప్పు ఉపదేశముల నుండి కుమారులకి చెప్పాడు అనుకుంటారేంటి మీరు ఇక్కడ? కుమారులారా అంటే ఏంటి చెప్పండి? ఆటోమేటిక్గా కుమార్తెలను కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు చాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చూసారా? ఎప్పుడు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారంట, నీ కష్టార్జితం వలన అన్యులు. అంటే దేవుని యొక్క మాట కొన్నిసార్లు వినకపోవటం వల్ల లేనిపోయిన గొడవలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళటం వల్ల తనులాటలు, నెక్స్ట్ పోలీస్ స్టేషన్లు, ఆ తర్వాత కోర్టులు. ఈ యొక్క పరిస్థితి ఎలా అయిపోద్దంటే ఆఖరికి హాస్పిటలైజర్ కూడా అయిపోవటం, వాళ్ళ డబ్బంతా కూడా హాస్పిటల్కి పెట్టుకుంటాం, పోలీసు వాళ్ళు పెట్టుకుంటాం, కోర్టులు పెట్టుకుంటాం. ఇక డోకరాలు జాలవు, ఇంకొక చోట తెచ్చిన అవి కూడా జాలవు. ఎందుకు? ఆ రోజున అంటారంట అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితినే, నా హృదయపు గద్దింపునెట్లు తృణీకరించినే, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదే. ఆ రోజున బాధపడతారంట. నిజమేనండి. పెద్దలు ఒక మాట అనేవాళ్ళు,
పెద్దల మాట అంట ఏమిటి, సరే, పెద్దల మాట సద్దన్నం మూట అనేవాళ్ళు. ఈ సద్దన్నం అనేది ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు. ఇదంతా దోశలు, ఇడ్లీలు, పానీపూరీలు, ఇంకా నూడిల్స్ తినే తరంలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. కాబట్టి ఎవరైనా మీరు పాతకాలం వాళ్ళు ఎవరైనా మీరు పాల తాలికలు కానీ ఇంకేదైనా సున్నుండలు కానీ ఇస్తే కొంతమందికి ఎక్కడ ఏంటి ఎలా అన్నట్టుగా అంటారు మాటలు. అంటే ఇప్పుడు తరానికి సద్దన్నం గురించి తెలియదు. అసలు వీళ్ళకి తెలిస్తేగా సద్దన్నం బలం ఎంత ఉంటుందో. ఇది మనకు పురాతన పెద్దోళ్ళు ఆ సద్దన్నం మూట గట్టుకెళ్ళి తిన్నవాళ్ళే 100 కేజీల మూట కూడా మోసేవాళ్ళు. ఆ బలంతో పొద్దున్నే వాళ్ళు తిన్న ఆ బలం సద్దన్నం బలంతో కొండలు నెత్తి మీద 2-3 మోసేవాళ్ళు. ఇవాళ బింది మోసేవాడు లేడు, పంపు కొట్టేవాడు లేడు, బావిలోంచి నీళ్లు లాగేవాడు లేడు. ఇవాళ ఎక్కడికక్కడే అసలు అన్నీ ఎక్కడ కావాలంటే అక్కడికి అన్నీ మనకి పంపులన్నీ ఎక్కడికి వచ్చేసినాయి, ఇంట్లోకే వచ్చేసిన నీళ్లు కూడా అలాగే అయిపోయింది. అంటే చూడండి ఈ రోజున అందుకనే బియ్యం మూటలో ఇదివరకు 50 కేజీలు ఉండయి, అవి 25 కేజీలకు వచ్చేసినాయి. మళ్ళీ నెక్స్ట్ అవి కూడా మొయ్యలేకపోతున్నారంట, అవి 10 కేజీల మూటలు కూడా వచ్చేసినాయి. అంటే చూడండి మనుషుల యొక్క బలం ఏమైపోతుంది, ఉన్న గొంతుకి తగ్గిపోతుంది. నిజమే, చిన్నది లేపాలన్నా లేపలేక నడుము పట్టేస్తుంది, నేను లేపలేనంటున్నారు. అవునండి, చిన్నది లేపాలన్నా కూడా వాళ్ళు లేపలేకపోతున్నారు. అన్నీ ఈరోజున ఎలా అయిపోయిందంటే ఇక ఏది పని సరిగ్గా చేయలేని తరంలోకి వచ్చేసారు. వంగుని ఓడ్చేవాళ్ళు ఇదివరకు చక్కగా ఎక్సర్సైజ్ ఉంటుందని, ఇప్పుడు దానికోసం ఇంకా వంగుని ఎవరు ఉడుతావులే, దానికి మిషన్లు వచ్చినాయి అంటగా, ఊడ్చే మిషన్లు వచ్చినాయి అంటగా, అంట్లు కడిగే మిషన్లు వచ్చినాయి అంటగా, బట్టలు ఉతికే మిషన్లు వచ్చినాయి అంటగా, భలే సలహాలు ఇస్తారు ఉంటారు. అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడు ఈ రోజున ఆ పాతకాలంలో ఉన్న బలాలు ఈ రోజున లేవు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు, మన బాగుపడమనే చెప్తారు. కానీ ఈ రోజున పిల్లలకి ఎలా ఉంటుందంటే ఆ మాటలు కొంచెం ఎగతాళిగా ఉంటుంది. అలాగే దైవజనుడు కొన్నిసార్లు దేవుని ప్రేమను బట్టి రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ కుటుంబాల్లో నెమ్మది ఉంటుందంటే ఈ రోజున చాలామందికి అది అర్థం కాదు. భక్తి అంటే ఇప్పుడు ఎందుకండి బాబు, ఇప్పుడు నుంచే ప్రార్థనలు ఏంటండి బాబు, మాకు చాలా టైం ఉంది, మాకు చాలా ఎంజాయ్ చేయాల్సిన టైం ఉంది అంటారు. అరే నీ జీవితంలో సరైన దీవెనకరంగా నువ్వు ఉండాలనే కదా దైవజనులు చెప్పేది. ఇవాళ పెళ్ళి అవ్వాలంటే ఎంక్వైరీ చేయకుండా ఎవడన్నా పిల్లనెత్తున్నాడా పిల్లండెత్తున్నాడా చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు కనుక్కునేది వ్యవహారం ఏంటో తెలుసా, ఏమన్నా తేడా ఉందని కనుక్కుంటారు. ఎవరైనా పిల్లనిచ్చే ముందు పిల్లోడినిచ్చే ముందు కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయకుండా ఎవడు ఈ రోజున చూడండి. ఒకవేళ మంచి జీవితాలు జీవించే వాళ్ళంటే కొన్నిసార్లు వాళ్ళ జీవితాలు త్వరగానే సెటిల్ అవుతాయి. మంచిగా మనం జీవిస్తుంటే అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిగా ఉంటారు. తల్లిదండ్రులు మాట వింటే వాళ్ళు శుభ్రంగా చదువుకుంటారు, ఆడ మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అసలుకి మన చుట్టూతా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫోన్లు వస్తాయి, మీ అమ్మాయిని ఎప్పుడు ఇస్తావు, మీ పిల్లని ఎప్పుడు ఇస్తావు, మీ అబ్బాయిని ఎప్పుడు ఇస్తారని. ఆటోమేటిక్గా డిమాండ్ బాగానే ఉంటుంది. చూడండి, ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయింది. ఎందుకంటే మానసికంగా చాలామంది తల్లిదండ్రులు కుంగిపోతూ ఉన్నారు. రోజున దేవుడు కూడా అంటున్నాడు, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో వాళ్ళ విషయంలో ఇన్ని కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగిస్తే వాళ్ళు ఒక్కళ్ళు కూడా దేవుని మాట వినుకోకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని బట్టి దేవుడు అన్నాడు, అయ్యో చూసారా నా ప్రజలు నా మాట వినేలా ఎంత మేలు. అవునండి, సామెతలు 6వ అధ్యాయంలో 32, 33 కూడా చూద్దాను ఒకసారి. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకు పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎప్పటికీ పోదు. సంసోను దండం పెట్టింది వాళ్ళమ్మ, ఒరే సంసోనా నా మాటినరా కొడుక, మన ఎందుకురా బాబు మనలో పిల్లలు లేనట్టుగా ఫిలిస్తీన్లోకి ఎందుకు వెళ్తావు, ఎందుకు తన్నులాట్లు ఎంతురా మనకంటే విన్నాడా. ఒరే నువ్వు సామాన్యుడు కాదురా, దేవుడు నన్ను ప్రేమించి నిన్ను వాగ్దాన పుత్రుడికి ఇచ్చాడురా.
నిన్ను జాగ్రత్తగా పెంచమని దేవుడు నాకు చెప్పాడురా. నువ్వేమో కండలు చూసుకుంటున్నావు, నీ బలాన్ని చూసుకుంటున్నావు, పద్దాక అద్దం ముందుకు వెళ్ళి పద్దాక అడుదూకుంటున్నావు, ఇడుదూకుంటున్నావు. నీ జుట్టును చూసావు, నీ సోకును చూసావు నువ్వు. చూడండి, ఇంత బ్రతిలాడిందండి తల్లి. విన్నాడా? చూడండి, కొన్నిసార్లు పిల్లలు కూడా మాట వినకపోవటం వల్ల ఫైనల్గా ఒక్క ప్రార్థన చేశాడు. అయ్యా, నా 2 కండ్ల నిమిత్తము ఒక్కసారి ఈ యొక్క ఫిలిష్తీయుల మీద నేను పగ తీర్చుకుంటాకి ఒక్కసారి 2 కళ్ళు పోయి గుడ్డోడైపోయాడండి. తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారండి, దేవుడు ఎంత బాధపడ్డాడండి. అరే, నేను వీటికి వాగ్దాన పుత్రుడిగా బలం ఇచ్చింది ఇందుకేనా? సంసోను గొడవలు ఎప్పుడు ఆడలతోనే, ఆడల వల్ల వచ్చే గొడవలే తప్ప మగవాళ్ళ గొడవలు కాదు ఆయన. చూడండి, దానివల్ల ఎంత అవమానం. దేవుడు అందుకని బాధపడిన, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మేలు. ఈ రోజున దేవుడు మన గురించి కూడా ఎంతో బాధపడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క రాకడ దినాల్లో మనం అందరం ఉన్నాము. ఈరోజుకి చాలామంది కూడా రక్షణ అనుభవం లేనివారు, మారు మనసు అనుభవం లేనివారు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు తెలుసా? దేవుడు అనేక మంది దైవజనులను, అనేక మందిరాలు, అనేక ప్రాంతాల్లో దేవుడు సువార్తను ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? మత వ్యాప్తి కాదు. ఇది మత వ్యాప్తి కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుని యొక్క రాకడ సూచనలు ఇవన్నీ స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. పక్కన ఎవరో కూడా విడవబాటు దేవుడి చిత్తము కాదు. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని, దేవునితో యుగయుగాలు ఉండాలని దేవుని యొక్క సంకల్పము. నిజమేనండి. ఈ రోజున చాలామందికి అర్థం కావట్లేదు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నారు, కానీ చూద్దాములే చేద్దాములే అనుకుంటూ ఈ రోజున చాలామంది యొక్క జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నిజమేనండి. చిన్న వయసులోనే ఈ రోజున హార్ట్ అటాక్లు వస్తున్నాయి. చిన్న వయసులోనే. నిజమేనండి. ఒక గొప్ప దైవజనుడిగా మరి అమెరికా దేశంలో కూడా మనొక యవనస్తుడు, అతని పేరు చార్లీ కిర్క్ అనుకుంటా. అతను దగ్గర నుంచి షూట్ చేశారు. ఒక అతను చక్కగా మంచి యూనివర్సిటీలో చక్కగా మోటివేటెడ్గా స్పీచ్ ఇస్తున్నాడు యూత్కి. చూడండి, గొంతులో ఇక్కడ దిగటమే పడిపోయాడు. అదంతా తుపాకుల సామ్రాజ్యంలాగా ఉంటుంది. అందరి దగ్గర సామాన్యంగా తుపాకులు ఉంటాయి అక్కడ. చూడండి, సేఫ్గా లేదు. చూడండి, ఈ రోజున ఈ బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి వస్తారన్న నమ్మకం లేదు. ఈ రోజున చిన్న చిన్న పిల్లలు అతను. చూడండి, నిజంగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నాము. బయటికి వెళితే వచ్చే వరకు కూడా అనుమానమే. ఈ రోజున ఎక్కడ చూసినా క్షేమం లేని దినాల్లో ఉన్నాం. ఎందుకు ఈ సువార్త ఈ రోజున? నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, వందింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా,
గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట మరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. అవునండి, దేవుడు నిజంగా ఆయన మనతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు ఒకసారి నిర్గమాకాండంలో రండి, ఎక్కువ తగ్గించు. ఒకసారి నిర్గమాకాండంలోకి రండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి కొన్ని మాటలు చెప్పాడు. ఎందుకు బాధపడుతున్నాడు దేవుడు, ఎందుకు చెప్పిన మాట వాళ్ళు వినలేదో 20వ అధ్యాయము నిర్గమాకాండము 1 నుంచి 6 వచనాలు కొంచెం చదువు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువునాను. దేవుడు కొన్ని ఆజ్ఞలు, దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని క్రింది భూమి ఎందే కాని భూమి క్రింద నేల ఎందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. చూడండి, దేవుడు మోషే ద్వారా మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలకు అనుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేవుడని యెహోవా నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిజమే. ఎందుకంటే దేవుడు ఒక పరిస్థితి నుంచి మనం విడిపించింది. ఎందుకంటే దేవునికి నమ్మకంగా మనం ఆయన ఆరాధించేటట్టుగా మనం ఉండాలి. అవును, దేవుడు నీ యొక్క రోగం నుంచి విడిపించింది, నిన్ను స్వస్థపరిచింది దేవుని ఆరాధించడానికే తప్ప నువ్వు నలుగురితో కలిసిపోవటానికి కాదు. ఈ రోజున నా ప్రజలు అని ఎవరినన్నారు దేవుని తెలుసా? నిజమే. మీరు 2వ కొరింథీయులకు రండి. నా ప్రజలని ఎవరితో అన్నాడో మాట చూపిస్తా. 6వ అధ్యాయంలో మీరు ఒకసారి వస్తే పౌలు గారు మాట చెప్తున్నాడు అక్కడ. 18వ అధ్యాయం అనుకుంటా అక్కడ, నేను ఒకసారి మీకు చూపిస్తాను. 2వ కొరింథీయులు 6వ అధ్యాయము 18వ వచనం చదువునాను ఒకసారి అక్కడ. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఎందుకంటే నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైందని ముట్టుకోవద్దు అన్నాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన మరి కొన్ని కట్టడలను బట్టి కొన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిట్లో గబుక్కుని మనం అవిశ్వాసులతో కలిసిపోయినట్టుగా ఉండకూడదు. దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నది, దేవుడు నిన్ను బానిసత్వం నుంచి విడిపించింది, నిన్ను స్వస్థపరిచింది, నీ స్థితిగతులు మార్చింది. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అవునండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చింది. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా, ఆయన నిత్య రాజ్యంలో నీవు యుగయుగాలు ఆయనతో ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కానీ ఈ రోజున చాలామంది దేవుని కొరకు అలాగ నిలబడలేకపోతున్నారు, దేవుని కొరకు ఈరోజు ఉండలేకపోతున్నారు. దేవుడు అందుకని బాధపడుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నా ప్రజలు నా మాట వింటే ఎంత మంచిదయ్యా.
దేవుడు కోరుకుంటున్నాడు నా మాట వినాలని, నువ్వు వారికి ప్రత్యేకంగా మీరు ఉండాలని. మళ్ళా చదువుదాం నిర్గమకాండంలోకి మనం ఒకసారి వస్తే ఆయన ఏమన్నాడు తెలుసు అక్కడ 5వ వచనం, ఏలయనగా నీ దేవుడిని యెహోవాను నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో. ఎవరంటండి వీళ్ళు? నన్ను ద్వేషించడం అంటే చెప్పండి, ద్వేషించడం అంటే అని చెప్పండి. దేవుని పక్కన పెడతామే. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా ఇశ్రాయేలు పనికి వెళ్ళేవాళ్ళు దేవుని పక్కన పెట్టినట్టు వాళ్ళే. ఆదివారం ఫంక్షన్ పెట్టారు, ఆదివారం ఫంక్షన్కి ముఖ్యమా లేకపోతే దేవుని ఆరాధన ముఖ్యమా? ఆ సంగతి మనకు తెలుసు. లోకంలో మనుషులు ఎలాగ నడుచుకుంటే వాళ్ళతో నడుచుకుంటే దేవుడు మనం చూసి బాధపడతాడు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో కలిసిపోయిన వాళ్ళతో కలిసిపోబాక, నువ్వు నా ప్రజలు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నిజమే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నది, మన విడిపించింది. ఆయన మన విషయంలో ఆయన ఒక పూచి కలిగి ఉన్నది. ఎందుకో తెలుసా? నీవు ఆయన మాట వినాలని. నీ కుటుంబము దేవుని కొరకు ప్రత్యేకించబడిన కుటుంబంగా, నాజీరు చేయబడిన కుటుంబంగా, దేవుని ఆరాధించే కుటుంబంగా, అనేక మందిని దేవుని వైపుకు నడిపించే వ్యక్తిగా ఉండాలన్న ఉద్దేశము దేవుని యొక్క సంకల్పం. ఎందుకు మనము దేవుని మాట వినుకోకుండా నలుగురితో మనము అలాగుంటాం? అందుకని అక్కడ నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు అన్నాడు. బాబా, ఎన్ని తరాలంటానే? 3-4 తరాల వరకు అంట. తండ్రుల దోషం అంట ఎవరి మీదకి వస్తుందన్నాడు? కుమారుల మీదకు, బిడ్డలుగా అంటే కుమారులైన కుమార్తెలను ఒకటే అనుకోండి, పిల్లల మీదకి వస్తుంది. ఒకవేళ మనము దేవుని ద్వేషించి ప్రార్థన అంటే ఇష్టం లేకోకుండా మన కార్యక్రమాల్లో మనం వండుకున్నామంటే నువ్వు తెలియకోకుండానే ఆటోమేటిక్గా నీ వెనకాల వచ్చే 3-4 తరాల బ్యాచ్కి ఏమిస్తున్నావు? నువ్వు శాపాన్ని ఇస్తున్నావు. అందుకనే దైవజనులు చెప్పేది ఎందుకంటే, అయ్యా దేవుని మాట వినండి, మాట లోబడండి, రక్షణ పొందండి, ఇప్పుడే ఇది అనుకూల సమయము. అవునండి, అందుకనే చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికంట ఏ శిక్షా విధి కూడా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఉండదో. నీ మీద ఉన్న శాపాన్ని తొలగించే దేవుడు అండి ఆయన. నువ్వు పశ్చాత్తాపతే ఆహాబును కూడా దేవుడు ఆ కాలంలో శిక్ష వెంటనే రాకోకుండా తన పిల్లల కాలంలో వచ్చేటట్టు దేవుడు చేశాడు. కానీ ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాము. తెలుసో తెలవక మన పితరులు కొంతమంది దేవుని వెంబడించకపోవటం వల్ల, ఇంకా కొన్నిసార్లు ఆ ప్రార్థన నిర్లక్ష్యాన్ని బట్టి, ఆ రక్షణ అనుభవం లేక నువ్వు మారు మనసు పొందపోవటం వల్ల నీ కొడుకు నీ కూతురు కూడా లోకంలో కలిసిపోతూ, నువ్వు అప్పుడప్పుడు 90 వేసేవాడు, ఇప్పుడు నీ కొడుకు పట్టపగలే 19 వేసేస్తున్నాడు. అవును, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నా? ఆ కాలంలో నువ్వు అమ్మ బాబు మాట వింటే, పాస్టర్ గారు మాట వింటే ఈ 3-4 తరాలు కొనసాగేది కాదు. అందుకని ఇప్పుడైనా యోవేలు అన్నాడు, ఇప్పుడైనా వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ఇప్పుడైనా నీవు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి. అవును, మీ దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు అండి. ఎందుకంటే ఈ రోజున చాలామందికి వాక్యము తెలిసి కూడా నిర్లక్ష్యం. వీళ్ళ విషయం అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలయ్యా, వేగిరమే నేను వారి శత్రువుని అణగదొక్కుతాను కదా. ఎవరు మన శత్రువులు? పాకిస్తాన్ వాళ్ళ. ఎవరు మన శత్రువులు? నీ కుటుంబంలో ఉన్న దరిద్రమే, అప్పులే, రోగాలే. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కార్యాలు ఎన్నో కళ్ళారా చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు, దేవుడు ఆ చోట అంటాడు 10 మార్లు అంటాడు. ఆ మాట ఎన్నిసార్లు అంటాడే? నా మాట వినలేదు 10 మార్లు నన్ను అంటున్నాడు. అక్కడ మీరు సంఖ్యాకాండంలో చూడండి ఒకసారి, 14వ అధ్యాయము 22-23 దాకా చూస్తే అక్కడ దేవుడు చాలా బాధపడుతున్నాడు వీళ్ళ విషయంలో. అక్కడ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 22-23 దాకా ఒకసారి అక్కడ చదువునాను.
నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించి. ఒక్కసారి కాదుగండి, ఒక్కసారి అయితే అనుకోవచ్చు, ఇన్ని కార్యాలు నా కళ్ళారా చూసి ఇన్ని అనుభవించి ఒక్కడ పొయ్యి పెట్టుకోకుండా పరలోకం నుంచి మన్నాను దేవుడు పంపిస్తే వాళ్ళకి మాంసం కావాలంటే మాంసం, దోసకాయలు కీరకాయలు కావాలంటే వాళ్ళకి ఏది కావాలంటే దేవుడు అది అనుగ్రహించాడు వాళ్ళకి. అంటున్నాడు 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. వెళ్ళరోళ్ళు దేవుడు బ్రతికినాడు చెప్తున్నాడు, అయ్యా గోత్రానికి ఒకరిని పంపించండిరా, నేను కానాను దేశాన్ని మీకు ఇస్తున్నానని చెప్పాడు. ఎవరు మాట విన్నారు చెప్పండి? దేవుడు ఉచితంగా కానాను ఇస్తానరా బాబు అంటే దేవుడు మాట విన్నారా? చూడండి, వాళ్ళు అవిశ్వాసులైన మాటలు విన్నారు. ఇక్కడ మనం చూస్తే కాలేబు యెహోషువలు వాళ్ళు అబ్బాయి ఇది మనం జయిస్తాము, మనకు శక్తి సరిపోద్ది, దేవుడు చెప్పాడన్న మాట చెప్తే వాళ్ళు మాట వినలా. ఎందుకంటే వాళ్ళు అక్కడున్న మనుషులను చూశారు, నెఫీలు సంబంధులైన అనాక వంశం వాళ్ళని చూశారు తప్ప వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, మనం జయించలేమనుకుంటారు. ఆడు ఎంత ఉంటే మనకెందుకు, అది ఎంత పెద్ద రోగం అయితే నీకెందుకు, దేవునికి అసాధ్యం నేనుందా? అందుకనే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఈ రోజుకైనా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుని, ప్రభా నీ మాట నేను వింటానయ్యా, ఎన్నోసార్లు నీ కార్యాలని కళ్ళారా చూసి కూడా రక్షణ పొందుకోకుండా వాయిదా వేసుకుంటూ బాప్తిసం తీసుకోకుండా బల్లారాధనలో పాల్గొనకుండా చూద్దామని అనుకుంటూ వెళ్ళిపోతున్నాను ప్రభా, నేను ఇప్పుడైనా ప్రభా నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా అని నీ హృదయమంతటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ మీద ఉన్న నీ దోషాన్ని కొట్టివేయటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసాను. ఆయన దేవుడు బ్రతికినాడుకుంటున్నాడు, బాధతో మాట్లాడుతున్న మాట అండి, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలయ్యా. ఏమంటే పిల్లోడు బాధపడతాను, ఏ తల్లి అయినా బిర్యానీ తినగలుగుద్దా చెప్పండి? పిల్లోడికి జ్వరం వచ్చి మంచం మీద మూలుగుతున్నాడంటే ఇవాళ పాల తాలికలు వండుకుందాం అని ఏ తల్లి అనుకుంటుందా చెప్పండి నాకు? పిల్లోడికి శుభ్రంగా ఆరోగ్యం బాగుండి పిల్లకి బాగుంటే ఇంట్లో అమ్మ ఏదైనా ఇంట్లో చక్కగా చేస్తుంది. పిల్లలకు బాగాపోతే ఆ రోజున బీరకాయ కూర తోటకూరే. సంతోషం అనిపించదు ఏ తల్లిదండ్రులు కూడా. నీవు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంది కదా, మీరు ఫలించటం వల్ల నా తండ్రికి మహిమ. మీరు బాగుపడితే దేవుడికి సంతోషం అండి. మీరు అభివృద్ధిలో ఉంటే వీళ్ళు ప్రార్థనకు వెళుతున్నారు, వీరి కుటుంబాలు దీవించబడని అని దేవుడికి సంతోషం, దేవునికి మహిమ. మనం దేవుని వాక్యం అన్నీ తెలిసి కూడా చూద్దాములే అనుకుంటూ నీ తరమంతా అలాగే అయిపోతూ ఉంది. ఇప్పటికే నీ ఆ బ్యాచ్ లక్షణాలన్నీ ఎక్కడ కనపడుతున్నాయి? విత్తనంలో కనపడతానే ఉన్నాయి ఓ పక్కన. అయినా కొంతమంది మనోనేత్రాలు తెరవబడదు. అయ్యో నేను చేసిన దుర్మార్గం వల్లే నా బిడ్డల్లోకి ఇది కనపడుతుంది, ఇప్పుడైనా నేను ఉపవాసం ఉండాలి, ఇప్పుడైనా నేను రక్షణ పొందాలి, ఇప్పుడైనా నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, నా తర్వాత రానున్న తరానికి నేను ఒక దీవెనకరంగా ఉండాలన్న ఆలోచన లేదు ఈ రోజున. ఏదోలే గాలి వానకి పుట్టినోళ్ళలాగా అలాగే వెళ్ళిపోతున్నట్టు కొంత తప్ప ఈ రోజున దేవుని మాట వినాలా, నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలా, నేను నా ఇంటి వారందరూ కూడా దేవుని రాజ్యమును కట్టేవారుగా ఉండాలా, నేను నా కుటుంబం కూడా నిత్యం ఉండే ఆ యుగాలు ఆ దేవుని రాజ్యంలో మేము ఉండాలన్న ఆలోచన అనేది ఉంటే ఈరోజే మనం హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటాం. మనుషుల్లో ఎలా అయిపోయిందంటే వాళ్ళ అంత భక్తిగా మనం ఉంటాకే పెద్ద మనమేమైనా భక్తులమా?
పుడతా ఎవడో కూడా భక్తిలోకి రాలేదండి. ఎందుకంటే ఈ లోకంలో అందరం కూడా పాపులమే. దేవుడు కొంతమంది నీతిమంతులు ఏమని చెప్పాడా ఏంటి? నీతిమంతులు లేడు, అసలు ఒక్కడో లేడు అన్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. కానీ దేవుడు ప్రేమించి తన స్వరక్తాన్ని మనకిచ్చింది ఎందుకంటే ఆయనతో మనం యుగయుగాలు ఉండాలని, ఆయన రాజ్యంలో మనం ఉండాలని, ఆయన్ని ప్రేమించి ఆయన ఘనపరిచేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క ఇష్టం. దేవుని ఉద్దేశం ఏంటంటే మనమందరము కూడా దేవుడి రాజ్యంలో ఉండాలని. మాట వింటే ఏమన్నా తెలుసా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాడు. ఎన్ని తరాలంటండి? అబద్ధం కాదు చెప్తున్నా నేను. సత్యము కాకపోతే దేవుడు దీనిలో మన కోసం రాయిసించడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన చేతులారా మనం పాడు చేసుకోకూడదు. నువ్వు దేవుణ్ణి ద్వేషించి, దేవుని వాక్యాన్ని ద్వేషించి, దేవుని సన్నిధిలో నువ్వు గడపటానికి కూడా ఇష్టం చూపకోకుండా నాకు ఇప్పుడే కాదులే చూద్దాంలే అనుకుంటూ దేవుని ఎప్పుడైతే పక్కన పెడతామో నీకు ఆటోమేటిక్గా తెలియకోకుండా నీ తర్వాత బ్యాచ్ 3, 4 తరాలు అదే పరిస్థితి. ఏ మార్పు ఉండదు. గొర్రెకి బెత్తిడే తోక అన్నట్టుగా అదే పరిస్థితి. ఎందుకు ఆ స్థితిలో మనం ఉండాలి? దేవుడు ఎందుకు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు? నాకు కాదులే అనుకోవద్దు ఎవరు కూడా. దేవుడు మనతో మాట్లాడేది ఎందుకో తెలుసా? మనం వినటం వల్లనే మనకి కూడా ఆశీర్వాదం పొందుకుంటాం. యెహోవా కార్యములు అశ్రద్ధతో చేయవాడంట, శాపగ్రస్తుడు. సామెతలు 8లో ఉంది, నన్ను కనుగొనువాడు నా యందు అసహ్యపడివాడు మరణాన్ని స్నేహిస్తాడు. కాబట్టి దేవుని మనం ప్రేమించేవారికి ఉండాలి. నిజమే. దేవుని ప్రేమించిన ఒక వ్యక్తి గురించి మీతో చూపిస్తాను రండి. ఆదికాండము 22వ అధ్యాయము 11, 12 వచనం చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమియూ చేయకము, నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చూసారండి, ఇక్కడ మనకు తెలుసు ఈ వృత్తాంతం అంతా. అబ్రహామును దేవుడు పరిశోధించాడు, అంటే పరీక్ష పెట్టాడు. నా మాట వింటాడన్న నమ్మకం దేవునికి ఉంది. ఎందుకంటే అబ్రహాము చాలా విధేయుడు, దేవుని మాటకు చూపించాడు. అబ్రహామా నువ్వు లేచిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుని మాటకు విధేయతడై చూపించి తన బయలుదేరిన మరుక్షణం నుంచి ఎన్నడూ మళ్ళా వెనక్కి తన కుమారుడికి సంబంధం చూడటానికి కూడా వెళ్ళలేదు. ఎలియాజుని పంపించాడు తప్ప. దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు. విడిచిపెట్టి వచ్చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పాడు. అబ్రహాం దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. దేవుడు మాట విన్న అబ్రహామును దేవుడు పరీక్ష పెట్టాడు, పరీక్షించాడు. ఆయన, నీ ఒక్కడై ఉన్న కుమారుని నాకు దహన బలిగా మోరియా పర్వతం మీద ఇచ్చేయమన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. అది నువ్వు నేను ఎవరం చేయలేం ఆ పరీక్ష. కానీ అబ్రహాము దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు. ఎప్పుడైతే తను ఆ కత్తి పట్టుకుని అలాగూ ఇస్సాకును వధించడానికి తను కత్తి ఎత్తాడో వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ నీవు నాకు భయపడుతున్నావు అని నాకు 12 వచనం చూడండి. అక్కడ అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చెయ్యకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదిరగ లేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనబడుతుంది అన్నాడు. నువ్వు నా మాట విన్నావు కాబట్టి నువ్వు ఏం చేయబాక. నువ్వు మాట నా విన్నావు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? 18వ వచనం చూద్దాం. అక్కడ మరియు
నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత గొప్ప వాగ్దానం అండి. నువ్వు నా మాట వినినందున, చూసారా, ఈ భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశ్చర్యించబడతాయి. అబ్రహాముతో ఉన్న దేవుడు నీతో నాతో లేడా? నువ్వు దేవుని మాట వింటే నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు దీవించడా? అవునండి. మాట తప్పేవాడివి కానీ కాదయ్యా, నేను కలిగిన హృదయ పదిలం యేసయ్యా. మాట తప్పేవాడివి కానీ కాదయ్యా, నిన్ను కలిగిన హృదయ పదిలం యేసయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, మాట తప్పేవాడవి కానే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయ పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవి కానే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయ పదిలం యేసయ్యా. నా నడకల్లోని అడుగు ఉందని, ఈ శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నా నడకల్లోని అడుగు ఉందని, ఈ శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని, నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. నీవేలాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. తెలుసుకున్నానయ్యా, ఇలానే నీవే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితిలేమైనా, మాట తప్పేవాడివి కానే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయ పదిలం యేసయ్యా. మాట తప్పేవాడివి కానే కాదయ్యా, నిన్ను కదిలిన హృదయ పదిలం యేసయ్యా. మన దేవుడు మాట తప్పే దేవుడు కాదండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు నిజంగా ఎన్ని తరాలండి, ఎంతమందికి దీవించాడు తెలుసా? ఎన్నోసార్లు అంటాడు ఇస్సాకు, నువ్వు గెరార్లో బాధపడబాకాయా, ఏదో వాళ్ళు అనుకుంటున్నారు ఫిలిస్తీన్లు, ఎవడో పొరుగురోడు అనుకుంటున్నాడేమో, నేను నిన్ను ఇక్కడ స్థాపిస్తాను, ఈ దేశాలన్నీ కూడా నీ సంతానం నేను ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇస్సాకు చక్కగా కండ వేసి పడుకున్నాడు ఆ ఊళ్ళో. ఎంత ధైర్యం అండి తెలుసా? ఎంత మాట ఇచ్చింది దేవుడు, నిజంగా మాట తప్పేవాడు కాదండి. ఈ రోజున దేవుని మాట వింటే నీకు తెలియకోకుండానే నీ తరతరాలు, ఒకటిగా చెప్తున్నా 1000 తరాలు తుంచుకో, 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలా, 3-4 తరాలు శాపకరమైన వ్యక్తులుగా ఉండాలా. చాయిస్ ఈజ్ యువర్స్, అంతే. నువ్వేది కోరుకుంటావు కోరుకో. 3.5 తరాలు శాపాన్ని పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలా,
1000 తరాల వరకు దేవుని కృప పొందే వ్యక్తులుగా ఉండాలో అది మనమే నిర్ణయించుకోవాలి. నీ చేతిలోనే ఉంది. దేవుని మాట అబద్ధము కాదు. దేవుడు ఒక మాట నీకు చెప్పాడంటే ఆ మాట నువ్వు దాన్ని స్వతంత్రించుకునే అవకాశం నీ చేతిలో ఉంది ఈ రోజున. అది నువ్వు పొందుకుంటావో, నీ చేతులారా నువ్వు దాన్ని తృణీకరించుకుంటావో అది నీ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ప్రార్థనలో కూర్చో, ఒప్పుకో, సరి చేసుకో అని నిన్నెవ్వడు కూడా నిన్ను బలవంతం చేయడు. దేవుడు ప్రేమించి మనతో మాట్లాడతాడు. అందుకని ఆత్మ చెప్పు సంగతిలో చెవిలేనోడా చెవి గలవాడా? మత కరెక్టే. సరే, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. మరి వినటానికి చెవులు ఉన్నాయి, కానీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటానికి కాదు మనం వచ్చింది. అవునండి. ఎందుకంటే యెహెజ్కేలుతో ఒక మాట చెప్పాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 33వ అధ్యాయంలోకి వచ్చేయండి ఒకసారి. ఈ రోజున దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడేది ఎందుకంటే మనము విని విధేయత చూపించే వరకు ఉండాలి. 5వ వచనం, బాకానాదము వినియు. 4 నుంచి కూడా చదువునా. ఎవడైనను బాకానాదం వినియో జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అవునండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా కొన్నిసార్లు కామనేలే అనుకుని తేలిక తీసుకోవద్దు. దైవజనులు ద్వారా మనం ఎందుకు ఈ మాటలు వింటున్నామో తెలుసా? ఆ రోజున ధనవంతుడు నరకంలోకి వెళ్ళి, అయ్యా నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, ఈ వేదనకరమైన స్థలంకు వాళ్ళు రాకోకుండా వాళ్ళ కోసం కనీసం లాజర్నైనా పంపించాయని ఎందుకు బ్రతిలాడినా అతని ప్రార్థన అక్కడ ఉపయోగపడిందా? భూమి మీద మనం ఉన్నప్పుడే మనం ఏది ప్రార్థన చేసినా, భూమి మీద మనం బ్రతికుండగానే నీ గొంతులో ప్రాణం పోకముందే మనము లోతైన పశ్చాత్తాపంతో మన కుటుంబాని కోసం, మనం రాబోయే 1000 తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది ఈ భూమి మీద ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడు మాత్రమే. టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా మనం తీసుకున్నామంటే మన జీవితాల్లో తర్వాత వేదన అనుభవించాల్సి వస్తుంది. అవునండి. ఎవరూ కూడా అక్కడ అన్నాడు, ఎందుకని బాకానాదము వినియును జాగ్రత్త పడలేదంట. డాక్టర్ గారు మాట అంటే చక్కగా అంటున్నారు జనాలు. ఉదయం వేసుకునే బిళ్ళ, ఉదయం పరగడుపున వేసుకునే బిళ్ళ, పరగడుపున మళ్ళీ భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం బిళ్ళ, మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు ఒకటి. ఎప్పుడు చెప్తే మా సా అని రాయంగానే దాన్ని మాత్రం డెఫినెట్గా ఫాలో అవుతారు. బెళ్ళలా ఒక షీట్ ఉండగానే, అరే పెద్దోడా నా బెళ్ళ అయిపోవచ్చినాయి, ముసలాళ్ళు చేసే పనులు. నువ్వు కంకిపడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మాకు ట్యాబ్లెట్లు తీసుకురా. అసలుకి నీ ఆరోగ్యం కాపాడుకుంటాకి ఈ బెళ్ళల మీద డాక్టర్ మీద ఇంత నమ్మకం ఉంచేవే, నీ ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన నువ్వు నమ్మట్లేదే. నీ ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? నీ పిల్లల ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, కానీ మనము ఎవరి మీద నమ్ముతున్నావు? చూడండి, ఎందుకంటే ఈ రోజున ఏటి విషయంలో జాగ్రత్త పడుతున్నామో, ఏటి విషయంలో జాగ్రత్త పడకూడదో కొన్నిసార్లు మనకు తెలుసు. అంటున్నాడు ఇక్కడ 7వ వచనం, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలు కావలిగా వానికి నియమించిన గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. యెహెజ్కేలుతో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును, కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును. అతని ప్రాణాన్ని గురించి నిన్ను అడుగుతా.
వాళ్ళు ఇచ్చిన బీరకాయలు తిన్నావు, వాళ్ళు ఇచ్చిన కోళ్ళు తినేసావు. వాళ్ళు ఇచ్చినవి అన్నీ కూడా నువ్వు తిన్నావుగా, నువ్వు చెప్పాల్సింది చెప్పపోతే నిన్ను అడుగుతా లెక్క అన్నాడు దేవుడు. యెహెజ్కేలుతో మాట్లాడినట్టు ఈరోజు మనతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను లెక్క అడుగుతాను అబ్బాయి. వాళ్ళు ఇచ్చిన లడ్డూలు తినేసావు, వాళ్ళు ఇచ్చిన స్వీట్లు తినేసావు, అరటికాయ గెల్లన్నీ తినేసావు, బాగానే ముద్దాను మూతిని కట్టేసిందా? నువ్వు చెప్పలేదా? నేను నిన్ను లెక్క అడుగుతా. దేవుడు అందుకని యెహెజ్కేలుతో చెప్తున్నాడు, బాయ్ నువ్వు వాళ్ళకి చెప్పు వెళ్ళి. ఎందుకు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు మాట్లాడి తెలుసా? వాళ్ళని ఏర్పరచుకునేది ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విషయంలో ఉంటుంది. ఇరిమితా నిన్ను పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నాటడానికి నిన్ను ఏర్పరచుకున్నానయ్యా. అవును, దేవుడు తన ప్రణాళిక తన సేవకులను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? జాగ్రత్తగా ఉండాలని, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలన్న ఉద్దేశం దేవుడు. అవునండి, నీవు నా మాట వినినందున అబ్రహాంతో అంటున్నాడు, ఈ భూలోక వంశాలన్నీ కూడా నిన్ను బట్టి ఆశీర్వదిస్తానని అన్నాడు. ఒక్కని విధేయత వల్ల ఎంత ఆశీర్వాదం తెలుసా? నీ కుటుంబంలో నువ్వు విధేయత చూపిస్తే నిన్ను బట్టి ఎంతమందికి ఆశీర్వాదం తెలుసా? చేతులారా నువ్వు ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. చేతులారా నీ చేతులతో నష్టం తెచ్చుకోవద్దు. అవును, ఇంకొక చోట అంటున్నాడు, యెహోషువలో రండి, 6వ అధ్యాయము 18వ వచనం చదువును ఒకసారి. యెహోషువ 6వ అధ్యాయం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల, దేవుడు స్పష్టంగా వాళ్ళతో చెప్తున్నాడు, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. శపించబడిన దాన్ని మీరు ముట్టుకోవద్దు అన్నాడు. అంతే. జనాలు అనుకుంటున్నారు, ఎవడకు తెలుసులే, నన్ను ఎవడ చూడొచ్చాడులే. అరే, ఆకాశం నరులందరూ పరిశీలిస్తున్నాడు, ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు ఆయన. అందరూ ఒకేలాగా ఉంటారండి? అందరూ రాజుగారికి పాలు పోసేవాళ్ళు అనుకున్నారేంటి? జనాలు అనుకున్నారు, నేను ఒక్క నీళ్ళు పోతే ఏమవుద్దులే, తీరా పొద్దున్నే టీ పెట్టుకుందాం చూస్తే దాంట్లో ఏమన్నాయి, మినరల్ వాటర్ కనపడుతుంది అంటూ. చూడండి, అక్కడ గమనించినట్లయితే మనము నిజంగా దేవుడు ఒక మాట చెప్తాడు, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయదని, శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదని దేవుడు స్పష్టంగా చెప్తే ఆకాన్ ఏం చేశాడు తెలుసా? ఏమీ ఎరగనట్టుగా చక్కగా దొంగతనం చేసేసి తన గుడారం దాచుకున్నాడు. చూడండి, ఏమీ తెలియనట్టుగా చక్క సైన్యంతో గెలిచిపోయాడు. ఏసు రక్తమే చేయమంటున్నాడు వచ్చి మళ్ళీ పైగా భాషలో కూడా మాట్లాడుతున్నాడేమో ఒకవేళ అవసరం అయితే. ఈ నటనంతా దేవుడు తెలవదా? అన్నీ తెలుసండి దేవుడికి. ఆ నటనంతా దేవుడు తెలుసు. ఇక మనవాడు అనుకున్నాడు, యెహోషువ వీళ్ళు ఎంత హాయి పట్టణం వాళ్ళు, హాయి ఎంత అవసరం లేలకే, అయినా మనం ఎందుకులే, చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా మనవాడు 3000 మందిని తీసుకెళ్ళాడు. సరే, మొత్తానికి హాయి అనే ప్రాంతం మీదకి వెళితే వాళ్ళ మధ్య నిలబడలేక, హాయి వారు నిలబడలేక 36 మంది మనుషులు చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. వచ్చి లబోదిబో అని ఎడుతున్నాడు యెహోషువ వచ్చి. అయ్యో, 6వ వచనం చూద్దాం అక్కడ 7వ అధ్యాయంలో. యెహోషువ తన బట్టలు చెప్పుకొని తానును ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించడం మేలు. చూసారా, అతను అంటున్నాడు, అయ్యో అయ్యో. ఎందుకు అయ్యో అని ఎప్పుడు ఎడుతున్నాడు చెప్పు?
నష్టం జరిగినాక 36 మంది చచ్చిపోయారు. ఇశ్రాయేల్లో ఎట్లా ఉంటుందంటే ఒక్కడ చచ్చాడా 1000 మందిని చంపేదాకా వాళ్ళు ఊరుకోరు. ఆ కథ అప్పటి నుంచి కాదు ఇప్పుడు దాకా నడుస్తుంది. మీరు చూసుకోండి కావాలంటే. ఒక్కడ చంపారా ఇశ్రాయేల్ని ఎవడైనా 1000 మందిని చంపేదాకా ఊరుకోరు. దేనానాడు ఎవడో పాడు చేశాడని మొత్తానికి ఊరంతా చంపేసి వచ్చారు. అదే కథ అప్పటికి నడుస్తుంది. హమాస్ ఉగ్రవాదులు వెళ్ళిపోయి మొన్న ఖతార్లో ఎక్కడో బిల్డింగ్లో చక్కగా మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సంగతి మరి ఆడికి ఎట్ట తెలిసిందో ఆడు కరెక్ట్గా స్పాట్లో కొట్టాడు మొత్తానికి వచ్చి. దోహా అనే ప్రాంతంలో బిల్డింగ్లో ఈ యొక్క హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు. 10 విమానాల్లో 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి స్పాట్లో అదే బిల్డింగ్ను కొట్టారు. ప్రపంచం ఉలిక్కిపడింది. వీళ్ళు ఎవడరా బాబు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మన ఊర్లోకి వచ్చి మనల్ని కొట్టెళ్ళాడంటాడు. ఈడరా మగాడరా బుజ్జి అన్నట్టుగా. నిజమే. వాళ్ళని చూసిన వాళ్ళు జనాలు జడుచుకుంటున్నారు ఇప్పటికి. ఏం టాలెంట్ ఇది, ఏం జ్ఞానం ఇది వీళ్ళకి. ఇంతమంది ఉన్నారు చుట్టూత అరబ్ దేశాల వాళ్ళు. మనం అందరం కలిసి ఆడిని వేసేద్దామంటే ఆడు సామాన్యుడు కాదురా. ఆడు పడుకున్న సింహం లాంటి ఆడి జోలికి మనం వెళ్ళామా మళ్ళీ మనకు తెచ్చుకున్నట్టే తెప్పలం. ఎంతటితో కానిచ్చేసి సర్దుకుపోదాం రండి. అదే ద్వారా నీకు తప్పదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు అసలు నిన్ను పోలిన వాడు ఎవడయ్యా? అవును, నువ్వు నా మాట వినినందున అబ్రహాము యొక్క ఆశీర్వాదము నేటికి మనం చూస్తున్నాము. అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం నువ్వు పొందుకోవద్దా? ఆ రోజు జక్కయ్య పొందుకున్నట్లుగా ఇతడును అబ్రహాం కుమారుడని తన హృదయాన్ని సరి చేసుకునే వ్యక్తితో దేవుడు మాట్లాడినట్లుగా ఈ రోజున నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన కోరుకునేది ఏంటి తెలుసా? ఆయన మాట వినాలని. యోహాను సువార్తలో చూడండి ఒక్క మాట, 5వ అధ్యాయం 24వ వచనం చదువున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభు చెప్తున్న మాటేనండి ఇది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అవుతాడు. అవునండి. వాడు మరణములో నుండి ఎక్కడికి వెళ్తాడు? జీవములోనికి వెళ్తాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం రక్షణ పొందిన వారు మరణములో నుండి ఎక్కడికి వెళ్తారు? జీవములోనికి వెళ్తారు. నిజమేనండి. 9వ అధ్యాయం లూకా సువార్త 26వ వచనం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకు తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చూసారా? ఈ రోజున దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడేవాడు అన్నాడు. నన్ను గూర్చియు. అవునండి. తప్పు చేస్తే సిగ్గుపడాలా? తాగినోడు సిగ్గుపడాలా? ఎవడు సిగ్గు? బైబిల్ ఇచ్చుకొస్తే సిగ్గా? మనమే పాకిస్తాన్లో ఉన్నామా? చెప్పండి. దేనికి సిగ్గుపడాలా? పరిశుద్ధనాన నీ చేతులతో చక్కగా బైబిల్ పట్టుకుని వచ్చి దేవుని ఆరాధించే వ్యక్తిగా నీ ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. చూడండి, ఎప్పుడు కూడా దేవుని గురించి మనం సిగ్గుపడేటట్టుకుంటే మనం తర్వాత బాధపడతాం. ఇక్కడ అంటాడు, అక్కడ చూడండి, నన్ను గూర్చియు నా మాటల గూర్చియు సిగ్గుపాడు వాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడంట తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. అవునండి. అందుకని వాళ్ళని చూసి అంటాడు, అక్రమం చేయవలరా మీరెవరో నాకు తెలియదు. మనం అలా ఉండటానికి కాదండి. దేవుడు మనతో మాట్లాడేది ఎందుకంటే దేవుని యొక్క ఆరాధించేవారుగా, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా
మనము యుగయుగాలు ఆయనతో ఉండేవారుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే ఈ రోజున ఎవ్వరు నశించిపోవడం దేవుడి చిత్తం కాదు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఎవరికి చోటు లేదంటండి? పాపులకు చోటు లేదు. గొర్రె పిల్ల రక్తములో ఎవరైతే తమ వస్త్రములు ఒప్పుదుకుంటారో వారినే దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కుడివైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు, గొర్రెల వైపు ఒకవైపు, మేకల ఒకవైపు. అవునండి, దేవుడి యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము. అందుకని ఇప్పుడైనాను ఉపవాసం ఉండమన్నాడు దేవుడు. దేవుని యొక్క బిడ్డలకు ఆయన ఒక్కొక్క మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 12:2 40-43 చదువునా. ఎందుకు చాలామంది ఈ రోజున దేవుని ప్రేమించలేకపోతున్నారో యోహాను సువార్త 12:40-43 చదువునా. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా వారు కనులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచుకుంటున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచెను అని యెషయా మరొక చోటు చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. అంటే ఈ లోకంలో దేవుని సంతోష పెట్టాలనే దానికన్నా మనుషులు సంతోష పెట్టాలనే మనసు. పౌలు అందుకన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే క్రీస్తుకు దాసుడినే కాకపోదును. ఎందుకంటే ఈరోజున మనుషులకు అర్థం ఉంది ఏంటంటే, ఈ యొక్క కొద్ది కాలము ఉండే ఈ యొక్క జీవితానికే మనుషులు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత యుగయుగాలు దేవునితో ఉండే రాజ్యం విషయంలో సరైన అవగాహన లేక మనుషులు చాలామంది టేక్ ఇట్ ఈజీగా అనుకుంటున్నారు. చూద్దాంలే, ఆ సెలువు మీద దొంగకు అవకాశం దొరకలేదా, ఆ రోజున అయ్యా నన్ను క్షమించంటే అతను చేర్చుకోలేదా, అందరికి అవకాశం వస్తుందన్న గ్యారంటీ ఎవరికైనా ఉందా చెప్పండి మనకి. దానియేలు పిచ్చోడు కాదు, దావీదు పిచ్చోడు కాదు. 3 రోజులు ప్రార్థన, 3 పూట్ల ప్రార్థన చేయటానికి. అవునండి, వాళ్ళకి తెలుసు మనిషి తోక ఎప్పుడు అదే కుక్క తోక వంకర అన్నట్టుగానే బాగున్నప్పుడేమో దేవుడా దేవుడు అంటాము, బాగుంటేనేమో మనం నచ్చినట్టుగా మనం జీవిస్తాము. అందుకనే ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంత్రము క్రమం తప్పకుండా దేవుణ్ణి సన్నిధిలో వాళ్ళు గడిపారు. ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంత్రము కూడా దేవుని వాళ్ళని విడిచిపెట్టాడా? దేశం యొక్క ఉన్నత స్థానంలో దేవుని వారు ఉంచాడు. అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదము వారు అనుభవించారు. అవునండి,
దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకున్న వ్యక్తులుగా మనం ఉండాలి. అబ్రహాము దేవుని మాట విన్నందున సమస్త భూలోకములన్నీ నీ మట్టిని బట్టి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన ఆ వాగ్దానము మనం పొందుకోవాలి. అది మనల్ని బట్టి దేవుడు దుఃఖపడకూడదు. అంటే అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, వేగిరమేమో నేను వచ్చి వాళ్ళ శత్రువుని అణగదొక్కుతాను కదా. ఈరోజున ఆయన మాట వింటున్నామా? చూద్దాములే, నాకు యేసు ప్రభు గొప్పవాడేనండి, మంచోడేనండి, ఆయన చాలా అద్భుతాలు చేశాడని లోకస్తులాగా మనం చెప్పడం కాదండి. ఆ అనుభవం మనకు తెలుసు. మన బలహీనతలు ఉన్నప్పుడు, మన వేదనలో ఉన్నప్పుడు, మన పిల్లలకు బాగున్నప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు ఎంత ఏడ్చామో అది మనకు తెలుసు. ఈరోజు నా ప్రార్థన ఎందుకు లేదు? ఈ రోజున ఆ యొక్క పశ్చాత్తాపం ఎందుకు రావట్లేదు? ఈ రోజున నేను దేవునికి నా హృదయాన్ని సమర్పించుకోవాలని ఎందుకు మనం అనుకోవట్లేదు? దేవుడు అందుకని బాధపడుతున్నాడు. ఆ దినమంది ఇశ్రాయేలు గురించి బాధపడినట్టుగా నీ విషయంలో నా విషయంలో బాధపడకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట విందాం, ఆయన మాటకు లోపడదాం, ఆయన ఇచ్చే నిత్య రాజ్యం మనం పొందుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా ఎన్నోసార్లు నీ మాట విని కూడా చూద్దామని అనుకుని వెళ్ళిపోతున్నాను, కానీ ప్రభా నేను అలా ఉండనే వద్దు ప్రభా అయ్యా. ఎందుకంటే యెషయా చెప్పాడు, ఎవడు దీనుడై విరిగి నలిగినదం కలిగి నా మాట విని వణుకుతాడో వారిని నేను దృష్టిస్తాను ప్రభా. నీ మాట విధేయత చూపించే జ్ఞానం నాకు దయచేయండి, నీ మాటకు లోబడే జ్ఞానం నాకు దయచేయమని అడుగుదాం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో అడుగుదాం. ప్రభా కొన్నిసార్లు ప్రభా నేను చూద్దామని అనుకుంటున్నానయ్యా, నేను మారు మనసు పొందాలనుకుంటున్నానయ్యా, ఈసారి కోటాల్లో ఈసారి తప్పకోకుండా నేను అయ్యా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ప్రభా అయ్యా నిలబడలేకపోతున్నానయ్యా. మనసులో అయితే ఆశ అయితే ఉంది, కానీ అయ్యా నేను పరిస్థితుల వైపు చూస్తున్నానయ్యా. ఇంట్లో వాళ్ళు ఊరుకోరని ప్రభా, కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారని ప్రభా, ఇప్పుడు ఇలా పశ్చాత్తాపడితే నీకేమైంది అంటారేమని ప్రభా, కొన్నిసార్లు నా సొంత ఆలోచనలు బట్టి నేను వెనక్కి వెళుతున్నాను ప్రభా. ప్రభా నన్ను క్షమించు ప్రభా. నేను వెనక విడిగి వేసేవారు కూడా నీ వద్దయ్యా. నా గట మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడన్నావు ప్రభా. నేను ఎక్కడ మళ్ళీ వెనక తిరిగి చూసేవారు కూడా నీ వద్దయ్యా. నా విధేయతను బట్టి అయ్యా తండ్రి 1000 తరాల ఆశీర్వాదం ఉంటుందని, నా అవిధేయతను బట్టి 3-4 తరాల శాపం ఉంటుందని ఏదో నాతో మాట్లాడేవు ప్రభా. నా విధేయతను చూపించే జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం ప్రభా. తండ్రి నాయన నీ సన్నిధిని ఎవ్వరం కూడా మేము అయ్యా అలక్ష్యంగా ఉన్నదవద్దు, నిన్ను ద్వేషించే వారిగా మేము ఉండనివద్దయ్యా. నిన్ను ప్రేమించి నీవిచ్చే ఆశీర్వాదం మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎవ్వరు నశించిపోయిన చిత్తము కాదయ్యా, ఎవ్వరు నరకానికి వెళ్ళని చిత్తము కాదు ప్రభా. నీ సన్నిధిని ప్రేమించి నిన్ను ఘనపరిచి అయ్యా నాయన మేము ఆత్మ సంబంధముగా ఇంకనూ ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. ఎందుకంటే ప్రభా మీరు ఆశీర్వాదకు వారసులని చెప్పావు ప్రభా. ఎంతగా ప్రేమించావు ప్రభా తండ్రి. ఐగుప్తు అనే దాసత్వం నుంచి విడిపించి ప్రభా పాలుతేళ్ళు ప్రవహించే దేశానికి వాళ్ళని పంపించడానికి నిజంగా ప్రభా నువ్వు ఎంత ప్రణాళిక కలిగి నడిపించావు ప్రభా తండ్రి నాయన. ఎన్నోసార్లు నాయన నీ మాట వినలేదంట ప్రభా. ఎన్నోసార్లు ప్రభా నీకు వ్యతిరేకంగా ఆ దినమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్లుగా నీ సన్నిధికి వచ్చి కూడా ప్రభా రక్షణ పొందుకోకుండానే, బాప్తిసం తీసుకోకుండానే నీ యొక్క బలలో పాలు పంపులు కూడా మాకు వద్దులే అన్నట్టుగా ప్రభా నిర్లక్ష్యం చేసిన మా జీవితాల్లో ప్రభా అయా నా అవిధేయతను బట్టి నా కుటుంబం మీదకి నేను శాపం తెచ్చుకునే ఇవ్వకుండా నీ వద్దు ప్రభా. నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నన్ను చేయి ప్రభా తండ్రి. 1000 తరముల వరకు కృప చూపించే నీ కృపను పొందుకునే భాగ్యం మాకు దయచి సంఘంలో ప్రతి బిడ్డ యొక్క మనోనేతరాలు తెరవచ్చేయండి ప్రభా. మీనే మహిమ తెచ్చుకోండి. నీ మాట వినే జ్ఞానం మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.